హలో నాన్న, వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు నవోదయ ఆన్లైన్ అకాడమీలో ముఖ్యంగా ఇంగ్లీష్కి సంబంధించిన సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయాలి, ఎగ్జామినేషన్ ఎన్వైర్న్మెంట్లో మనం ఎలా సాల్వ్ చేయాలి, ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఏంది, సో ఇంగ్లీష్ని మనము ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మనం ఫుల్ మార్క్స్ని సాధించవచ్చు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వెయిటేజ్ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి, సో దట్ మీకు దీనిపైన పూర్తి అవగాహన అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా ఈజీగా ఇంగ్లీష్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అన్ని మార్క్స్ని కూడా సాధించే విధంగా మనము డీల్ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ నాన్న. అండ్ ఇందులో ముఖ్యంగా చాలా ఈజీగా మనం మార్క్స్ని సాధించవచ్చు. అండ్ నా పేరు వచ్చేసి శివుడు కొడావత్. సో ఫ్యాకల్టీ నేమ్, సో నేనే ఫ్యాకల్టీ ఇంగ్లీష్ చెప్తాను ఇక్కడ, శివుడు కొడావత్. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. సో మనకి జోహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్లో ఇంగ్లీష్కి ఉన్న ప్రాధాన్యత, ఇంగ్లీష్కి ఉన్న వెయిటేజ్ ఏంటన్నా అంటే మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. 20 క్వశ్చన్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్. అంటే టోటల్గా నవోదయ ఎగ్జామ్ 6th క్లాస్కి 80 క్వశ్చన్లు అడిగితే అందులో 20 క్వశ్చన్లు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఇందులో 25 మార్క్స్ అన్న, అంటే ప్రతి క్వశ్చన్కి 1.25 మార్క్స్, కాబట్టి టోటల్గా 25 మార్క్స్. సో ఇక్కడ కూడా సిమిలర్గా 1.25 మార్క్స్, కాబట్టి టోటల్గా మనకు వచ్చేసి 100 మార్క్స్. సో 100 మార్కుల్లో మన సబ్జెక్ట్ వచ్చేసి 25 మార్క్స్ వస్తాయన్న. అంటే 1/4, అంటే 1/4 4 భాగాలు అనుకుంటే, సో 1/4 ఈజ్ ఇంగ్లీష్. కాబట్టి ఈ 1/4 పార్ట్ని మనము ఎలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ us గోయింగ్ టు ద టాపిక్. బట్ బేసిక్ ఏంటినన్నా, ఇంగ్లీష్లో మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ గాను. సో ఇవి కూడా ఎలా వస్తాయో కూడా చూద్దాం. అంటే 20 ప్రశ్నలు అడుగుతాడు జనరల్గా. 20 ప్రశ్నలు 4 ప్యాసేజ్ల రూపంలో అడుగుతాడు, 4 ప్యాసేజెస్ రూపంలో అడుగుతాడు. సో ఈ 4 ప్యాసేజెస్ని ప్రతి ప్యాసేజ్లో మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు నాన్న. అండ్ ఈ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనోడు సినోనియం అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటోనియం అడుగుతాడు. సో ఎలా ఈ యొక్క ప్యాసేజెస్ని మనము టార్గెట్ చేయాలి, ఎలా ఈ ప్యాసేజెస్ని సింపుల్గా నేర్చుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో వచ్చేసి ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ మీ అందరికీ తెలుసు, రీడింగ్ అంటే తెలుసు, కాంప్రిహెన్షన్ అంటే ఏంటో తెలియాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఐ హైలైట్ ద థింగ్స్. ఓకేనా, నేను హైలైట్ చేస్తాను నాన్న. యాక్చువల్గా ఐ హైలైట్ ద థింగ్స్ ఇక్కడ. సో కాంప్రిహెన్షన్ అనేది ఏంటి? మీన్స్ అబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ యు లిజన్ టు ఆర్ వాట్ యు రీడ్. అంటే నువ్వు ఏదైతే చదువుతావో, ఏదైతే వింటావో దాన్ని అర్థం చేసుకోవడము. ఓకేనా, దాన్ని అర్థం చేసుకోవడము. ఇట్ ఈస్ ద అబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ యు లిజన్ అండ్ వాట్ యు రెడ్. సో ఇది నన్న కాంప్రిహెన్షన్ అంటే. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఎయిమింగ్ టు ఇంప్రూవ్ ఆర్ టెస్ట్ వన్స్ అబిలిటీ టు అండర్స్టాండ్ ఏ లాంగ్వేజ్. సో ఈ కాంప్రిహెన్షన్ ప్యాషన్ ఎందుకు ఇస్తాడంటే, ఇది ఒక ఎక్సర్సైజ్ నాన్న. దీనివల్ల ఏమవుతుంది, దీని ఏమి ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క, ఒక స్టూడెంట్ యొక్క, ఒక విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క అబిలిటీ, లాంగ్వేజ్ అబిలిటీని తెలుపుతుంది. సో కాంప్రిహెన్షన్ టెస్ట్ అసెసెస్ హౌ వెల్ ఏ స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్. ఏంటి ఫ్యాక్ట్స్ నాన్న? ఫ్యాక్ట్స్ యూజింగ్ హీజ్ ఇంటెలిజెన్స్ ఆర్ హర్ ఇంటెలిజెన్స్ అండ్ వర్డ్ పవర్. అంటే విద్యార్థి యొక్క వర్డ్ పవర్ని, ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని ఈ ప్యాసేజ్లో ఇచ్చిన ఆ ఫ్యాక్ట్స్ని, దాంతోపాటు దాని యొక్క లాంగ్వేజ్ని టెస్ట్ చేయడానికే ఈ కాంప్రిహెన్షన్ ఉపయోగపడుతుంది. సో కాంప్రిహెన్షన్ అంటే ఏం లేదన్నా, ఒక వ్యక్తి యొక్క అబిలిటీని, అండర్స్టాండింగ్ని లిజనింగ్ ద్వారా లేదా రీడింగ్ ద్వారా తెలుసుకోవడమే. నెక్స్ట్ కాంప్రిహెన్షన్. ఇన్ ఏ కాంప్రిహెన్షన్ టెస్ట్ యు ఆర్ గివెన్ ఏ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్. అంటే కాంప్రిహెన్షన్లో ఏమి ఇస్తారన్నా, ఒక ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ పారాగ్రాఫ్స్ షో ఐడియా ఆర్ మూడ్. సో ఈ ప్యాసేజ్లో లేదా పారాగ్రాఫ్లో ఏమడుతుందన్నా, ఐడియా లేదా మూడ్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కన్సర్నింగ్ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాని సొల్యూషన్స్ కూడా ఆథర్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దేర్ సొల్యూషన్స్
దట్ ద ఆథర్ ప్రొవైడ్స్. ఆథర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో అవి మాత్రం ఇందులో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద మెయిన్ టాస్క్ ఏంటన్నా ఇక్కడ, ద మెయిన్ టాస్క్ ఈజ్ టు ద ఆన్సర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇదంతా ఓకే, బట్ మెయిన్ టాస్క్ ఏంటి, క్వశ్చన్స్ అడిగిన దానికి ప్యాసేజ్ నుంచి ఎలా ఆన్సర్ చేయాలి. దేర్ ఫోర్ ఎ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ గివెన్ అండర్ ద క్వశ్చన్స్. సో మెయిన్ థింగ్ నన్ను ఇక్కడ సింపుల్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ మనం బాగా చదివి ఆథర్ ఏం చెప్తున్నాడు, ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు, ఏదైనా ఐడియా గురించి మాట్లాడుతున్నాడు, ఏదైనా మూడ్ గురించి మాట్లాడుతున్నాడా అని తెలుసుకున్న తర్వాత ఇందులో ఉన్న క్వశ్చన్స్ని మనం చదివి ప్యాసేజ్ నుంచి ఆన్సర్ చేయాలన్న. సో దిస్ ఈజ్ వాట్ మన టార్గెట్, మన టార్గెట్. నెక్స్ట్ థింగ్ సో ఈ ప్యాసేజ్ గురించి ఉన్న కొన్ని మిస్కన్సెప్షన్స్, ఓకేనా, ప్యాసేజ్ గురించి ఉన్న కొన్ని మిస్కన్సెప్షన్స్. అంటే మనము ఈ ప్యాసేజ్ అంటే ఏదో అనుకుంటాం, సో ఏమేమో అనుకుంటాం, భ్రమల్లో ఉంటాం, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది, అవన్నీ మిస్కన్సెప్షన్స్ అన్నట్టు. బట్ యాక్చువల్గా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దెర్ ఆర్ సమ్ మిత్ చాలా ఇంపార్టెంట్ ఇది, రిలేటెడ్ టు ద వే ఆఫ్ ఆన్సరింగ్ కాంప్రిహెన్షన్ టెస్ట్. సో ద మిత్స్ ఆర్ యాజ్ ఫాలోస్. మిత్స్ అంటే మనలో భ్రమలు ఉంటాయి కొన్ని, అవి నిజాలు కావన్నట్టు, ఎలా ఆన్సర్ చేయాలనే దానిపైన. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద కీ ఐడియా. అంటే కీ ఐడియాని అర్థం చేసుకోవడం అనేది పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడో దాని కీ ఐడియా ఏంటి అనేది పాసిబుల్ నాన్న. ఎప్పుడు బై జస్ట్ రీడింగ్ ద ప్యాసేజ్, బై జస్ట్ రీడింగ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ నాన్న. సో మనకి ఈ పారాగ్రాఫ్ లేదా ఈ ప్యాసేజ్ ఏం చెప్తుందని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైను దాంతోపాటు లాస్ట్ లైను మనం చదివితే ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ లైన్ ఇన్ ద సెంటెన్స్. బట్ దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. అంటే ప్రతిసారి ఇది కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఓకే, నాట్ ఆల్వేస్ కరెక్ట్, బట్ మ్యాక్సిమం కరెక్ట్, ఓకేనా. నాట్ ఆల్వేస్ కరెక్ట్, బట్ కొన్నిసార్లు అయితే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, రీడింగ్ ద క్వశ్చన్స్ ఫస్ట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద పారాగ్రాఫ్ బెటర్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం క్వశ్చన్ని చదివి దాని తర్వాత ఆన్సర్ని చేయడం చూద్దాం. సో ఈరోజు అదే చేద్దాం, ఫస్ట్ మనం రీడ్ చేద్దాం, క్వశ్చన్స్ని చేద్దాం. సో దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ, మళ్ళీ ఇది కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ బికాస్ ఎ పర్సన్ కాంట్ రిమెంబర్ ఆల్ ద క్వశ్చన్స్ వైల్ రీడింగ్ ద ప్యాసేజ్. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి. నెక్స్ట్, ఆల్సో ద క్వశ్చన్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇండైరెక్ట్ ఇన్ నేచర్. కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్గా ఉంటాయి నన్ను, అంటే ప్యాసేజ్కి సంబంధం లేకుండా ఉంటాయి. The order of the questions is not always according to the flow or the order of the passage. అంటే మనం చూసిన క్వశ్చన్స్ కూడా అకార్డింగ్ టు ద ఫ్లో ఆర్ ఆర్డర్ ఆఫ్ ద ప్యాసేజ్ అనేది ఉండకపోవచ్చు. నాట్ ఆల్వేస్, ఓకేనా, ఈజ్ నాట్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద ఫ్లో ఆర్ ఆర్డర్ ఆఫ్ ద ప్యాసేజ్. అంటే ఇప్పుడు మనము 3 ఐడియాలు మాట్లాడుకున్నాం. ఒకటి, ఫస్ట్ పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్లో ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ చదివితే కీ ఐడియా వచ్చేస్తుంది, ఇది ఆల్వేస్ కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్, మనం పారాగ్రాఫ్ని క్వశ్చన్ చదివిన తర్వాత చదివితే బెటర్ ఉంటుందని చెప్తున్నాం, ఇది కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఆర్డర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది మనం చెప్తున్నాం. ఇది కొన్ని మిస్కన్సెప్షన్స్ అన్నట్టు. నెక్స్ట్ థింగ్ నాన్న, స్ట్రాటజీ, దీనికి సంబంధించిన స్ట్రాటజీ, ఓకేనా, ఇంపార్టెంట్ స్ట్రాటజీ టు సాల్వ్ ద కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఫస్ట్ థింగ్ నాన్న, రీడ్ ద ప్యాసేజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్యాసేజ్ని మనము ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చదివాలి. రీడ్ ద ప్యాసేజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అంటే ఇంగ్లీష్ రీడింగ్ వచ్చి ఉండాలి నాన్న. సో ఫస్ట్ థింగ్, రీడింగ్ అనేది మనకు రావాలి. రీడింగ్ వస్తే ఇది చాలా ఈజీగా అవుతుంది. సో రీడింగ్ వస్తే మనం ఏం చేయాలి, ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా ఈ ప్యాసేజ్ మనం చదవాలి. దాని తర్వాత గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ద పారాగ్రాఫ్ టు అండర్స్టాండ్ ఇట్. సో రీడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పారాగ్రాఫ్ని మనం చదివి ఆ పారాగ్రాఫ్ని మనము ఏం చేయాలన్నా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ థింగ్, అండర్లైన్ ద ఇంపార్టెంట్ లైన్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, అండర్లైన్ ద ఇంపార్టెంట్ లైన్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ టోన్ ఆర్ మూడ్ ఆఫ్ ద ఆథర్. అంటే ఆథర్ ఏమనుకుంటుండో, ఈ ప్యాసేజ్ యొక్క ఐడియా ఏంటి అనేది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మనం చేయాల్సింది ఏంటి, ప్యాసేజ్ని స్పీడ్గా చదవాలి,
దాంతోపాటు ఒక్కొక్క పారాగ్రాఫ్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మనం ఏం చేయాలన్నా ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని మనము అండర్లైన్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రై టు ట్రాన్స్లేట్ ఏ కాంప్లెక్స్ లైన్ ఇన్ ఏ ఈజీ వన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అంటే మన ఓన్ లాంగ్వేజ్లో లేదా మన ఓన్ వర్డ్స్లో అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ మనం ఏం చేయాలన్నా ట్రాన్స్లేట్ చేసుకోవాలి, అంటే మార్పు చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ అనలైజింగ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. సో ఇది మనకి మెయిన్ ఐడియా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే అండర్లైన్ ఆర్ మార్క్ ద కీవర్డ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. కీవర్డ్స్ని మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలి లేదా మార్క్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నప్పుడు మీ దగ్గర పెన్ ఉంటుంది, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ విల్ హెల్ప్ యూ టు డిస్కవర్ ద లాజికల్ కనెక్షన్స్ ఇన్ ద ప్యాసేజ్ అండ్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ఇట్ బెటర్. చాలా ఈజీగా అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ నాన్న ట్రై టు అండర్స్టాండ్ సమ్ సర్టెన్ అన్ఫెమిలియర్ వర్డ్స్. ఓకేనా, కొన్ని వర్డ్స్ అనేవి మనకు తెలియకపోవచ్చు కానీ దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం? బై రీడింగ్ ద లైన్ థరోలీ. ఆ లైన్ని మనం కరెక్ట్గా చదివితే ఆ పదాలు మనం తెలియకపోయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ద థీమ్ ఆఫ్ ద లైన్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. కొన్నిసార్లు మనకి వర్డ్స్ తెలియకపోయినా కూడా ఆ లైన్ని మనం కరెక్ట్గా చదివితే దాని ద్వారా మనకేంటి ఆ ప్యాసేజ్, ఆ లైను, ఆ వర్డ్ అనేది కూడా అర్థం అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ డిటర్మైన్ ద మెయిన్ ఐడియా. ఫస్ట్ మెయిన్ ఐడియా ఏంటో డిటర్మైన్ చేయాలి, దాని టోన్ ఏంటో చూడాలి, దాని మూడ్ ఏంటో చూడాలి ఫ్రమ్ ద పారాగ్రాఫ్. ఓకేనా. నెక్స్ట్ డోంట్ అజ్యూమ్. ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్ అజ్యూమ్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ బిలీఫ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్యాసేజ్లో నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ప్యాసేజ్ చదవాలి కానీ మీ ఓన్గా మీరు ఏది ఊహించుకోకూడదు, ఓన్గా అజ్యూమ్ చేసుకోకూడదు, ప్రీ డిటర్మైన్డ్గా ఉండొద్దు, మీరు అనుకునేది కరెక్ట్ అనుకోవద్దు. ప్యాసేజ్ ఏమనుకుంటుంది, ప్యాసేజ్లో ఉన్న మెయిన్ ఐడియా ఏంటి, దాని టోన్ ఏంటి, దాని మూడ్ ఏంటి, అందులో ఇచ్చిన వర్డ్స్ ఏంటి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అంటే కొన్నిసార్లు మనం ఏమవుతామంటే పారాగ్రాఫ్లో ఆ ప్యాసేజ్ మనం కనెక్ట్ అయిపోయి అరే నిజమే కదా అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఏది ఊహించుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే లుక్ బ్యాక్ ఎట్ ద పారాగ్రాఫ్ వెన్ ఇన్ డౌట్. ఏదైనా డౌట్ వస్తే పారాగ్రాఫ్ని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ నాన్న రీడ్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్ ప్రొవైడెడ్ అండ్ చూస్ ద కరెక్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ వన్. ఏదైతే మనకు కరెక్ట్గా అనిపిస్తుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఇచ్చాం నాన్న మనకి. సో ప్యాసేజ్ ఆల్సో కంటైన్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. ఓకేనా. ఏం చేయాలన్నా వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి బై రీడింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. సో లేదా బుక్స్ కూడా చదువుకోవచ్చు, మీ ఇష్టం నాన్న. లేదా మీరు మా యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీడే కొన్ని వొకాబ్ డైలీ వొకాబ్ డోస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అందులో మీరు జాయిన్ అయితే మీకు వర్డ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం, దాన్ని మీరు నేర్చుకోవాలి. అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ రీడింగ్ స్కిల్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్ స్కిల్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు రీడింగ్ రావాలి. రీడింగ్ అంటే ప్రాపర్ రీడింగ్ రావాలి. రీడింగ్ వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేయాలి. అండర్స్టాండింగ్ తర్వాత మీరు ఏం చేయాలన్న థర్డ్ థింగ్ అంటే వొకాబులరీని బిల్డ్ చేసుకోవాలి. అంటే పదాలను సమకూర్చుకోవాలి. చాలా పదాలు మీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తాయి? మీరు కంటిన్యూస్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, లేదా మ్యాగజైన్స్ చదువుతూ ఉంటే, లేదా ఏదైనా బుక్స్ చదువుతూ ఉంటే మీకు ఆ మీనింగ్ అర్థం కాకుంటే దాన్ని మీరు ఆ మీనింగ్ తెలుసుకుంటే అలా మీకు వొకాబులరీ అనేది బిల్డ్ అవుతుంది. సో బిల్డింగ్ యువర్ వొకాబులరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసాం కదా నాన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ని ఎలా ఆన్సర్ చేస్తాం అనేది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఒక క్వశ్చన్ని తెలుసుకొని చూద్దాం నాన్న. సో ప్యాసేజ్ ఇప్పుడు క్లియర్గా ప్యాసేజ్ చూద్దాం మనము. సో నేను అండర్లైన్ ఎలా చేస్తున్నో మీరు కూడా ఎగ్జామ్లో అలాగే అండర్లైన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ అని చెప్తున్నాడు. హ్యూమిలిటీ అనేది ఏంటన్నా వర్చ్యూ. ఓకేనా. హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ అని చెప్పడం జరుగుతుంది. అంటే వర్చ్యూ అంటే గ్రేట్ వర్చ్యూ, హ్యూమిలిటీ అంటే వినయం అనేది ఏంటి? గ్రేట్ వర్చ్యూ అంటే క్వాలిటీ. ఏంటన్నది క్వాలిటీ అని అర్థం. హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ. నెక్స్ట్ అన్న ఇట్ మీన్స్ బీయింగ్ హంబుల్. అంటే హ్యూమిలిటీ అంటే ఏం చెప్తున్నాడు? బీయింగ్ హంబుల్ అని చెప్తున్నాడు.
బీయింగ్ మీక్ అని చెప్తున్నాడు అండ్ మోడెస్ట్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ మనకు తెలియదు, అలాగే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏం తెలియాలి, ఇప్పుడు మీకు ఏం తెలియాలి, హ్యూమిలిటీకి సంబంధించిన వర్డ్స్ ఏంటన్నా హంబుల్, మీక్ అండ్ మోడెస్ట్. వర్చ్యూకి సంబంధించిన వర్డ్స్ ఏంటన్నా హంబుల్, మీక్ అండ్ మోడెస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్. అంటే ఇవి ప్రౌడ్కి ఆపోజిట్ అని చెప్తున్నాడు. అంటే ఆపోజిట్ అంటే ఏం లేదన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపోజిట్ అనేది ఏంటి అనేది. సో ప్రౌడ్కి అయితే హంబుల్, మీక్, మోడెస్ట్ అనేది ఆపోజిట్ నాన్న. నెక్స్ట్ థింగ్ నాన్న, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కీపింగ్ వన్ సెల్ఫ్ అండర్ కంట్రోల్. అంటే ఒక వ్యక్తి తన కంట్రోల్లో ఉండడానికి ఉపయోగించుకునే ఒక క్వాలిటీ నన్న హ్యూమిలిటీ అనేది. సో సచ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ స్టబన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరికైతే హ్యూమిలిటీ ఉంటుందో అట్లాంటి పర్సన్ స్టబన్ కాదు. స్టబన్ అంటే మొండివాడు, ఎవరి మాట విననివాడు. ఓకేనా. సో సీతయ్య ఎవడి మాట వినడని చెప్పి మనం కాన్సెప్ట్ విన్నాం కదా నాన్న. అంటే ఎవడి మాట వినని వాడిని మనం ఏమంటాం, స్టబన్ అంటాం. బట్ నాట్ స్టబన్, ఇట్లాంటి పర్సన్ స్టబన్ కాదు. అంటే ఎవడి మాట అయినా వింటాడు, వీడు పద్ధతిగా నడుచుకుంటాడు అని చెప్తున్నాం మనం. హీఈస్ ఓపెన్ టు ద అడ్వైజ్ ఆఫ్ అదర్స్. అంటే వేరే వాళ్ళ అడ్వైజ్ని తను తీసుకుంటాడు, వేరే వాళ్ళ ఒపీనియన్స్ని తను తీసుకోవడం జరుగుతుంది. అండ్ లర్న్స్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా తను నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. నెక్స్ట్ థింగ్ అన్న, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన యొక్క మాస్టర్ తనే, అంటే కంప్లీట్ కంట్రోల్లో ఉంటాడు. నెక్స్ట్, హీ డస్ నాట్ బికమ్ అన్నాయిడ్ ఈజీలీ. అన్నాయిడ్ అనే మీనింగ్ ఏంటి అంటే అంత తొందరగా కోపం రాదు మనోడికి. హీ డస్ నాట్ బికమ్ అన్నాయిడ్ ఈజీలీ, యాంగ్రీ ఈజీలీ. ఏ హంబుల్ పర్సన్ అడ్మిట్స్ హీస్ మిస్టేక్స్ అండ్ షార్ట్ కమింగ్స్ విత్ ఎ స్మైల్. అంటే ఒక హ్యూమిలిటీ ఉన్న పర్సను లేదా హంబుల్ పర్సన్, హంబుల్ అంటే హ్యూమిలిటీ కదా. సో ఒక హ్యూమిలిటీ ఉన్న పర్సను, ఒక హంబుల్ పర్సను ఏం చేశాడన్నా, ఒక చిన్న చిరునవ్వుతో ఏంటన్నా, ఒక చిన్న చిరునవ్వుతో, ఒక చిన్న స్మైల్తో దేన్నైనా తీసుకుంటాడు నాన్న. తన మిస్టేక్స్ని కూడా తను తెలుసుకుంటాడు, తన లైఫ్లో వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ని కూడా తన చిరునవ్వుతో తను తీసుకొని ముందుకు వెళ్తాడు నాన్న. హీఈస్ థాట్ఫుల్ బికాస్ హీఈస్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. తను సెల్ఫ్ సెంటర్డ్ కాదు కాబట్టి తను ఆలోచన పరుడు, బాగా ఆలోచిస్తాడు. ఇది కంప్లీట్ ప్యాసేజ్ నాన్న, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ని చూద్దాం. క్వశ్చన్స్ని చూస్తే ఎలా ఆన్సర్ చేయాలో మనకు తెలిసిపోతుంది నాన్న. క్వశ్చన్స్ని చూసిన తర్వాత మనం ఎలా ఆన్సర్ చేయాలో మనకు తెలుస్తుంది. సో లెట్ us see ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, ఇక్కడ హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ అని చెప్పాడు. హ్యూమిలిటీ అనేది గ్రేట్. సో హ్యూమిలిటీ అనేది ఏంటన్నా, క్వాలిటీనా, ఈవిల్నా, సిన్నా, ఫాల్టా? ఏం చెప్పాను నేను, ప్యాసేజ్లో ఏమి ఇచ్చాడు, హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ అని ఇచ్చాడు. సో వర్చ్యూ అనేది ఏంటన్నా, క్వాలిటీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఈవిల్ కాదు, సిన్ కాదు, ఫాల్ట్ కాదు. ఇలా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఎప్పుడు ప్యాసేజ్ మనకు అర్థమైతే. నెక్స్ట్, హ్యూమిలిటీ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. నేనేం చెప్పా, వినయం అని చెప్పడం జరిగింది మీకు, వినయం. ఓకేనా, వినయం అంటే ఎవరు చెప్పినా వింటాడు అని చెప్తున్నాం మనం. సో హ్యూమిలిటీ మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్న, బీయింగ్ యారోగెంట్ అంటే వీడు ఎవరు చెప్పినా వినడు. ఓకేనా. బీయింగ్ క్రూయల్ అంటే వీడు చాలా డేంజరస్గా ఉంటాడు. బీయింగ్ అన్కైండ్ అంటే ఎవరి పట్ల దయాగుణంతో ఉండడు, అంటే అది కూడా రాంగ్. బీయింగ్ హంబుల్, మనం ఏం చెప్పుకున్నాం నాన్న, హ్యూమిలిటీ అనేది ఒకసారి ప్యాసేజ్ చూపించిన మీకు, ఇట్ మీన్స్ బీయింగ్ హంబుల్ అని చెప్పుకున్నామా లేదా? సో ఆన్సర్ ప్యాసేజ్లోనే ఉంది. హ్యూమిలిటీ మీన్స్ బీయింగ్ హంబుల్. సో ఇక్కడ చూడండి, హ్యూమిలిటీ మీన్స్ బీయింగ్ హంబుల్. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేస్తున్నామా లేదా? ఇలా 2 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ థింగ్ నాన్న, థర్డ్ క్వశ్చన్, ప్రౌడ్ ఈజ్ డాష్ సినోనియం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి 2 థింగ్స్. సినోనియం అంటే ఏంటి? సినోనియం ఈజ్ నథింగ్ బట్ సేమ్ మీనింగ్. ఓకేనా, సేమ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నన్న. ఎగ్జాంపుల్ లుక్ అంటే చూడడం. ఏంటన్నా, లుక్ అంటే చూడడం. సి అంటే చూడడం. ఓకేనా, లుక్ అంటే చూడడం, సి అంటే చూడడం. వాచ్ అన్నా కూడా చూడడం నన్న. ఇవన్నీ సినోనియమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉన్న పదాలు. ఇప్పుడు ప్రౌడ్కి సేమ్ మీనింగ్ కావాలి మనకి. ప్రౌడ్ అంటే గర్వం కలవాడు, ప్రౌడ్. సో ఇక్కడ ప్యాసేజ్లో ఏం చెప్పాడు నాన్న, ఆప్షన్స్ చూద్దాం మనం. హంబుల్, మీక్, మోడెస్ట్ అండ్ ఆరోగెంట్. ఇప్పుడు హంబుల్, మీక్, మోడెస్ట్ అనేది ప్రౌడ్కి ఏం చెప్పాడన్నా, ఆపోజిట్ అని చెప్పాడు.
ఆపోజిట్ అంటే సినోనియం కాదు. సినోనియం అంటే ఏంటి? సేమ్ మీనింగ్. ఏంటన్నా సినోనియం అంటే? సేమ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్, సేమ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. కాబట్టి హంబుల్ కాదు, మీక్ కాదు, మోడెస్ట్ కాదు, ఇట్ ఈస్ యారోగెంట్. ప్రౌడ్ అంటే యారోగెంట్ అన్న. సో చూడడం ఇక్కడ ప్యాసేజ్ చూపిస్తే మీకు, ఇట్ మీన్స్ హంబుల్, మీక్, మోడెస్ట్, అండ్ ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ద బీయింగ్ ప్రౌడ్. అంటే అక్కడ యాంటోనియం అడిగితే అవన్నీ కరెక్ట్ అన్న, కానీ సినోనియం అడిగాడు కాబట్టి 3 రాంగు, 4th వన్ యారోగెంట్ ఈజ్ రైట్ అన్న. ఇలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇక చూడండి, స్టబర్న్ ఇస్ ద యాంటోనియం. యాంటోనియం అంటే ఏంటో మీకు తెలియాలి ఇప్పుడు. యాంటోనియం ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ వర్డ్స్ అన్న. యాంటోనియం ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే గుడ్ ఆపోజిట్ ఏంటన్నా? బ్యాడ్. ఓకేనా? ఆపోజిట్ ఏంటి? గుడ్, బ్యాడ్. సో ఇది. సో ఇక్కడ స్టబన్కి ఆపోజిట్ అడుగుతున్నాడు. స్టబన్ అంటే ఏం చెప్పాను నేను? మొండివాడు అని చెప్పా. స్టబన్ అంటే ఏం చెప్పానన్నా? మొండివాడు. దానికి ఆపోజిట్లో కావాలి. ఇప్పుడు అడమెంట్ అంటే ఈడు కూడా మొండివాడు. హార్డ్ కూడా సేమ్. స్టబన్ సినోనియం అది. విల్ఫుల్ అన్న కూడా స్టబన్ సినోనియం. అంటే అగ్రీయబుల్, ఈజీగా అగ్రీ చేస్తాడు అన్న, దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాడు. సో మొండివాడు, దానికి వ్యతిరేకం ఏంటి? ఈజీగా యాక్సెప్ట్ చేసేవాడు, ఎవడి మాట విననివాడు, అందరి మాట వినేవాడు, అగ్రియబుల్. సో ఇది 4th క్వశ్చన్కి యాంటోనియం అన్న. సో ఈ యాంటోనియం సినోనియం అనేది మనం ఏం చేస్తామంటే, ఈ వర్డ్స్ని మీరు ఒకాబులరీని బిల్డ్ చేసుకుంటే ఈ 2 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్యాసేజ్లో ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి ఒకాబులరీని మీరు బిల్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అన్న, 5th క్వశ్చన్, ఏ హంబుల్ పర్సన్ లెర్న్స్. అంటే ఒక హంబుల్ పర్సన్ ఎవరి నుంచి నేర్చుకుంటాడు అని చెప్తున్నాడు. ఆప్షన్ ఏ అదర్స్ ఎక్స్పీరియన్స్, ఆప్షన్ బి హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఆప్షన్ సి టీచర్స్ ఎక్స్పీరియన్స్, ఆప్షన్ డి పేరెంట్స్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు మన ప్యాసేజ్ స్టార్టింగ్ చెప్తున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చెప్తున్నప్పుడు మీకు మాట చెప్పా. ఏం చెప్పాను? మీరు అజ్యూమ్ చేసుకోవద్దు. ప్యాసేజ్లో ఆథర్ ఏం చెప్పిండు? ఏ హంబుల్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిండు. చాలామంది టీచర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి, పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి, తన ఓన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెడతారు. సో ఈ 3 రాంగ్ ఆన్సర్ నాన్న. అదర్స్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాడు. సో ఒకసారి మనం ప్యాసేజ్లో చూపిస్తాను, మీకు ప్యాసేజ్లో చూపిస్తాను నాన్న. ఇక చూడండి, ఐ హైలైట్ చేస్తాను నేను. సో లెర్న్స్ ఫ్రమ్, ఓకేనా? లెర్న్స్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే దేర్ అంటే ఎవరు నాన్న? అదర్స్ ఎక్స్పీరియన్స్. హీఈస్ ఓపెన్ టు ద అడ్వైజ్ ఆఫ్ అదర్స్ అండ్ లెర్న్స్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి తను నేర్చుకుంటాడు. అందుకే ప్యాసేజ్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా అర్థం చేసుకొని చదవాలన్న. ఏ హంబుల్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రమ్ హీజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రమ్ టీచర్స్ ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రమ్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్. మీరు ఓన్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. ప్యాసేజ్లో చూసి మనము ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ నాన్న. సో చాలా ఈజీ. నేనేం చెప్తున్నా అంటే, మనకి ఇంగ్లీష్లో దాదాపు 20 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతి క్వశ్చన్కి 1.5 మార్క్స్ అన్న. టోటల్గా 25 మార్క్స్ అన్న మనకి. ఈ 25 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు మనము. సో మన టార్గెట్ 25 మార్క్స్ కాబట్టి చాలా నిదానంగా మీరు, ఇంపార్టెంట్ థింగ్, రీడింగ్ నేర్చుకోండి. ఫస్ట్ రీడింగ్ నేర్చుకున్న తర్వాత అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోండి, అర్థం చేసుకోండి ప్యాసేజ్ని లేదా సెంటెన్సెస్ని. దాని తర్వాత 3rd థింగ్, వొకాబులరీని బిల్డ్ చేసుకోండి. అంటే వర్డ్ పవర్ని బిల్డ్ చేసుకోండి. వర్డ్ పవర్ని బిల్డ్ చేసుకుంటే మీకు ఏముంటుందన్న, యాంటోనియమ్స్ అనే టాపిక్ అంటే 1 మార్క్ ఈజీగా వస్తుంది. అంటే ఆపోజిట్ వర్డ్స్, నెక్స్ట్ సినోనియమ్స్ అంటే సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్, చాలా ఈజీగా అయిపోతాయి. సో ఇది నేను చెప్పబోయేది. సో ఫైనల్లీ మై సెల్ఫ్ శివుడు కొడావత్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెక్చర్. సో అర్థమైతే ఒక లైక్ కొట్టండి నాకు. థ్యాంక్ యూ.